సో ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తాను. ఆ ఫైల్ పేరు index2 just call back. గెట్ డేటా ఫ్రమ్ సర్వర్ అనేటటువంటి ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఇంకో ఫంక్షన్ డిస్ప్లే డేటా. సో 2 ఫంక్షన్లు క్రియేట్ చేశాను. ఈ ఫంక్షన్ కాల్ చేశాను. ఈ ఫంక్షన్ కూడా కాల్ చేశాను. సో ఇంతవరకు చూసే వాడికి ఏం తెలుస్తుందంటే లైన్ నెంబర్ 12లో ఫంక్షన్ క్రియేట్ చేసాం, లైన్ నెంబర్ 14లో ఫంక్షన్ క్రియేట్ చేసాం, లైన్ నెంబర్ 17లో ఫంక్షన్ కాల్ చేసాం, లైన్ నెంబర్ 18లో ఫంక్షన్ కాల్ చేసాం. చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్, నో కన్ఫ్యూషన్ అంటారు. ఆ ఫంక్షన్ క్రియేట్ చేసాం, కాల్ చేసాం, ఇది కంప్లీట్ అయిపోతుంది. ఈ ఫంక్షన్ క్రియేట్ చేసాం, కాల్ చేసాం, కంప్లీట్ అయిపోతుంది. ఇంతవరకు ఏమాత్రం డౌట్ ఉండదు మనకు. 0.001% కూడా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుందనే థాటే రాదు. ఒక అర్రే క్రియేట్ చేసుకుంటాను. where students equal to empty array. సో నిన్న ఎక్స్ప్లెయిన్ చేసిన కోడ్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కోడ్ మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను. సో దీని డ్యూటీ ఏంటి? అక్కడి నుంచి వచ్చిన డేటాని తెచ్చి స్టూడెంట్స్లో పెట్టేయడం. ఈ పర్టికులర్ ఫంక్షన్ కాల్ అయితే XML HTTP రిక్వెస్ట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి రెడీ స్టేట్ 4 స్టేటస్ 200 అయ్యిందా చూసుకునేసి తద్వారా వచ్చిన డేటా JSONగా కన్వర్ట్ అయ్యి ఈ స్టూడెంట్స్లో చేరుతుంది. అంటే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎంటీ అర్రేగా ఉండేటటువంటి స్టూడెంట్ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే లోపటికి సర్వర్ నుంచి వచ్చిన డేటా దాంట్లో స్టోర్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏమనుకుంటాము, ఈ ప్రోగ్రామ్ని కాల్ చేసాము, సర్వర్ నుంచి వచ్చి డేటా తెచ్చి ఈ అర్రేలో పెట్టేసింది, ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. దీంట్లో నేను చూస్తే స్టూడెంట్స్లో ఆ డేటా ఉంటుంది అని అనుకుంటాను. కానీ ఆ స్టూడెంట్స్లో డేటా ఉందా? పోనీ నెట్వర్క్ యాప్లోకి వెళ్ళి డేటా ఏమన్నా తేలేదేమో అని చూస్తే సక్సెస్ఫుల్గా ఏపీఈ కాల్ వెళ్ళింది, రెస్పాన్స్ ఏమో డేటా వచ్చేసింది, బ్రహ్మాండంగా డేటా వచ్చేసింది, ఏపీఐ అయితే వర్క్ అయింది. కానీ ఈ పర్టికులర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యే సమయానికి డేటా రాలేదు అని చెప్తుంది. పోనీ నేనేమో తప్పుగా ఎగ్జిక్యూట్ చేశానా? లేదు. సర్వర్ నుంచి డేటా తేవాల్సిన ఫంక్షన్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేశాను, సర్వర్ నుంచి తెచ్చిన డేటాని డిస్ప్లే చేసేటటువంటి ఫంక్షన్ తర్వాత ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడే అసింక్రనస్ వల్ల మనం ఎదుర్కొనేటటువంటి ఒక చిన్న సమస్య వస్తుంది. ఈ పర్టికులర్ ఫంక్షన్ గెట్ డేటా ఫ్రమ్ సర్వర్ అనే ఫంక్షన్ అసింక్రనస్ యాక్టివిటీ కాబట్టి, అంటే సర్వర్తో కమ్యూనికేషన్ జరిగేటటువంటి యాక్టివిటీ కాబట్టి ఈ ఫంక్షన్ కంప్లీట్ అవ్వడానికి మునుపే ఈ ఫంక్షన్ కంప్లీట్ అయిపోతుంది. నేను ఎలా చెప్తానంటే ఒకసారి నేను బ్రేక్ పాయింట్ పెట్టి చూపిస్తాను. నేను బ్రేక్ పాయింట్లు ఇలా పెట్టాలి. లైన్ నెంబర్ 14, 15, 16, 17, 18, లైన్ నెంబర్ 25. మనం ఏమనుకుంటాం, ఫస్ట్ ఈ ఫంక్షన్ కాల్ చేసాం కాబట్టి ఈ ఫంక్షన్కి సంబంధించిన అన్ని లైన్లు ఎగ్జిక్యూట్ అయిపోతుంది, తర్వాత ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతేనా? కరెక్టా మనం ఆలోచించేది? ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసి చూపిస్తాను చూడండి.
ఫస్ట్ ఏ లైన్ కాల్ అయింది? సంతోషం, కరెక్ట్ ఎక్స్పెక్టెడ్. 15 కరెక్ట్ ఎక్స్పెక్టెడ్. 16 ఇంతవరకు ఎక్స్పెక్టెడే. దాని తర్వాత సమస్య, సో అది ఇంకా ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి మునుపే లైన్ నెంబర్ 17కి వెళ్ళకుండా ఈ లైన్కి వచ్చేసింది. సో ఈ లైన్కి వచ్చే సమయానికి స్టూడెంట్స్లో ఏముంది? ఎంపైర్. దెన్ కాసేపు అయిన తర్వాత మరలా లైన్ నెంబర్ 16కి వెళ్ళింది, మరలా లైన్ నెంబర్ 19కి వచ్చి మరలా లైన్ నెంబర్ 17 అక్కడే రొటేట్ అవుతుంది. ఇప్పుడు వచ్చింది డేటా సర్వర్ నుంచి. కాబట్టి మనకు ఎంటీ అర్రే వస్తుంది. అర్థమైందా? ఏమర్థమైంది చెప్పమ్మా? నీకు అర్థమైంది చెప్పర్లే, నేను కరెక్ట్ చేస్తాను. నువ్వు చెప్పు జగదీష్. పర్లే పర్లే. తెచ్చుకున్న తర్వాత దట్ ఈస్ అ వ్యాలిడ్ పాయింట్. ఇట్ ఈస్ అ వ్యాలిడ్ పాయింట్. అందువల్ల ఆ పర్టికులర్ ఫంక్షన్ ఎంటీ అర్రేగా కనిపిస్తుంది. ఈ పర్టికులర్ ఈ 8 లైన్లు అర్థం అవడం మన రెస్ట్ ఆఫ్ రిటైర్మెంట్ కెరీర్ చాలా అవసరం. ఈ 8 లైన్లలోనే 80% ఆఫ్ ది జాబ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 8 లైన్లు అర్థమైపోయింది అంటే నేను కళ్ళు మూసుకొని చెప్పగలను, మీకు జావా స్క్రిప్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం 1% కూడా కష్టం అనిపించదు. కాబట్టి చెప్తున్నాను సీరియస్గా. ఈ పర్టికులర్ ఫంక్షన్ సర్వర్ నుంచి డేటా తేవడానికి. ఓకేనా? ఇప్పుడు ఈ పర్టికులర్ ఫంక్షన్ తెచ్చిన డేటాని డిస్ప్లే చేయడానికి. ఈ రెండు అర్థమైందా? సో ఫంక్షన్ని డిఫైన్ చేసినంత మాత్రాన ఫంక్షన్ పని చేయదు. కాబట్టి ఫంక్షన్ మనం ఇన్వోక్ చేయాలి లేదా కాల్ చేయాలి. కాబట్టి నేను ఇక్కడ కాల్ చేశాను. ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మన బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఈ లైన్ కంప్లీట్ అయిపోతుంది, ఈ లైన్ కంప్లీట్ అయిపోతుంది, ఈ లైన్ కంప్లీట్ అయిపోతుంది, ఈ లైన్ కంప్లీట్ అయిపోతుంది, ఈ లైన్ కంప్లీట్ అయ్యి ఈ పర్టికులర్ డేటా వచ్చి ఈ అర్రేలో స్టోర్ అయి ఉంది అని మనం అనుకుంటాం. ఆ ఫంక్షన్ కంప్లీట్ అయ్యే లోపు ఇన్ని సంఘటనలు జరిగి ఉంటుంది. కాబట్టి నేను ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు దీంట్లో ఆ డేటా కనిపిస్తుంది అని మనం మెంటలీ ప్రిపేర్ అవుతాం. కానీ సర్వర్ నుంచి డేటా తెచ్చేటటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో అది అసింక్రనస్. అది ఎలా బిహేవ్ చేస్తుందంటే, సపోజ్ నా వెనకాల జగదీష్ ఉన్నాడు అంటే, జగదీష్ నేను డేటా తెస్తా ఉంటాను, నేను పని మేనేజ్ చెప్పతా ఉంటాను.